నమస్కారం అండి. నా పేరు వెంకటరాములు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లంగారావు పోలీస్ స్టేషన్. రాత్రి ఒక ఇష్యూ జరిగింది మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో. ఈ కీర్తి జగదీష్ అట ఆమె కంప్లైంట్. అక్కడ ఆమె కంప్లైంట్ ఏంటంటే ఆమె హస్బెండ్ ఎవరైతుందో అతను ఫహాద్ అనే అతను ఈమెను మోసం చేసుకున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక అనుమానం ఉండే. ఆ అనుమానంతో పోయి చూస్తే ఇతను జబీనా ఫాతిమా అనే ఆమెతో కలిసి ఉండడం రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న దాని మీద మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అక్కడ వీళ్ళు ఉండే ఏరియా మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పంపించారు. అయితే ఇది డీటెయిల్స్కి వెళ్తే ఏంటంటే ఈమెకు ఈ కీర్తి జగదీష్ అనే ఆమెకు 2006లో మ్యారేజ్ అయింది. ఒక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుందామే 2006లో. తర్వాత ఆమె ఒక కూతురుకు జన్మను కూడా ఇచ్చింది. జన్మనిచ్చిన తర్వాత ఏమైందో వీళ్ళ మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేసి 2016 ఫిబ్రవరిలో ఆ టైంలో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. తర్వాత ఈమె కీర్తి జగదీష్ అనేట ఆమె, ఫహాద్ అనేట ఆమె, ఈ ఫహాద్ అనేట అతను ఇద్దరు కూడా ఈ 24/7 అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అపేక్షతో లవ్ ఏర్పడ్డది. లవ్ ఏర్పడి 2016లో అతను మ్యారేజ్ చేసుకుంటూ ఆమెని అంటే ఆమె మతం మార్పిడి చేసి హిందూగా నుండి ముస్లింగా మార్చేసి ముస్లిం చట్టం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిండు. జన్మనిచ్చి ఆ కొడుకుతోటి కొంతకాలం బాగానే ఉన్నారు. 2016 నుంచి మనకు 23 వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అంటే ఈయనకేదో అక్రమ సంబంధం ఉందని ఆయన అనడం, ఆమెకేదో అక్రమ సంబంధం ఈయన అనడం, ఇలాంటి రకరకాలుగా వాళ్ళకి చిన్న చిన్న విషయాలలో కూడా, ఇదే ఒకటే కాదు ఇంకా ప్రతి చిన్న విషయాల్లో కూడా వీళ్ళకు కొంచెం మనస్పర్ధలు ఏర్పడ్డాయి. మనస్పర్ధలు ఏర్పడ్డాక ఒక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. 2 months నుంచి ఇక్కడ మన నేతాజీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో కింద అతను ఉంటుండు, పైన ఆమె ఉంటున్నది. ఇద్దరు సపరేట్ ఉంటారు. అప్పటి నుంచి ఇతను ఏంటిది అసలు అని చెప్పేసి, ఇతని క్యారెక్టర్ ఏంది, ఇతన్ని దాన్ని పట్టుకుందాం అని చెప్పేసి ఆమె బాగా ప్రయత్నం చేసి రాత్రి అక్కడికి వెళ్తే అక్కడ జబీనా ఫాతిమా తోటి కలిసి ఉండడం రిటర్న్ పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళారు. అయితే ఇతని పూర్తి హిస్టరీ ఏంటంటే ఇతని మదర్ వచ్చేసి ఇండియన్, భారతీయురాలు మదరు, ఫాదర్ వచ్చేసి పాకిస్తానీ. వీళ్ళిద్దరు కూడా సౌదీ అరేబియాలో ఉండేవాళ్ళు. సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ వీళ్ళు పెద్దల సమక్షంలోనే మ్యారేజ్ చేసుకోరు. 1990లో మ్యారేజ్ చేసుకోరు. ఆ తర్వాత 1980లో వీళ్ళ ఫాదర్ చనిపోయాడు. 1998లో ఫాదర్ చనిపోతే అప్పుడు వాళ్ళు ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ మదర్కు పాకిస్తాన్ సిటిజన్షిపే ఉంది. పాకిస్తాన్ సిటిజన్షిప్, పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంది. ఇతనికి మాత్రం ఇండియన్ సిటిజన్షిప్ కావాలని మనకు 2018లో అప్లై చేసుకుంటూ అతనికి దాని ప్రకారం ఆర్డర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలకి కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. పెద్ద తమ్మునికి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, చిన్న ఆయనకు మాత్రం లేదు. వీళ్ళకు ఇలా ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇతను రాత్రి జరిగిన దాంతో వాళ్ళకు కోపం వచ్చేసి వీళ్ళు హిందూ జిహాదీ అనే కార్యక్రమంలో భాగంగానే మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకొని ఈ విధంగా ఇంతకుముందు కూడా చాలా సంఘటనలు జరిగినాయి, ఇది కూడా అదే సంఘటనలో భాగంగానే ఇట్లా చేసిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసి దాని మీద లీగల్ ఏ యాక్షన్ ఉంటే ఆ యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. అది అతను మన దగ్గర ఉన్నాడు. అయితే అతన్ని రిమాండ్ కానీ ఇంకా అరెస్ట్ కానీ ఏం చేయలేదు, ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. సెక్షన్స్ అదే లీగల్గా మనం వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లో బట్టి చూస్తే మనకు కొన్ని చిన్న సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. అంటే 420 తర్వాత ఈ 498 అలాంటివి కొన్ని అంటే పాత తన దగ్గర ఉన్న సర్టిఫికెట్లు కావచ్చు, ఇంకేదైనా ప్రూఫ్స్ కానీ అన్ని ఫేక్ అని చెప్పి చెప్తున్నారు. చీటింగ్ చేసిరని చెప్తున్నారు. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము, ఒకటి తెస్తున్నాము. ఒకటి అతని సిటిజన్షిప్ ఒకటి దొరికింది మనకు, అది కూడా జిరాక్స్ కాపీ దొరికింది. ఇంకా అవన్నీ తీసి లీగల్ గా ఏది ఉంటే అది దాని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కన్వర్షన్ కూడా ఇష్టపూర్వకంగా అయిందా సార్, లేకపోతే ఫోర్స్ఫుల్ గా?
అది మనకు మరి ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కాబట్టి ఇష్టపూర్వకంగానే అనుకుంటున్నాము. అది ఎట్లయింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఫాహద్ కి ఒక ఆమెనేనా సార్ మ్యారేజ్? ఇంతకు ముందు ఒక ఆమె ఫస్ట్ అయితే ఇప్పుడు ఈమె తోటి చేసుకుంటే అతను, అంతకుముందు అతనికి ఏం మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు మాత్రం ఈ జబీనా ఫాతిమా తోటి ఉంటున్నాడు అని రాత్రి పట్టుకున్నాడు.